హలో అందరికీ, వెంటనే నా ఛానల్ డ్రామా కూల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసుకోండి. సో మనం 5th ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం అనమాట, డోంట్ లీవ్ ఆఫ్టర్ స్కూల్. సో ఫస్ట్ మనకి హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఇక్కడేమో పనిష్మెంట్ని చేస్తుంది అనమాట, రన్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమో సార్ని చూపిస్తాడు. ఇతను అంటాడు అనమాట, చిన్నపిల్లలే కదా మ్యామ్, వదిలేండి, చిన్న తప్పే కదా చేసేసారు, మళ్ళీ చేయకుండా నేను చూసుకుంటానని చెప్పేసి అంటాడు. అప్పుడు ప్రిన్సిపల్ అంటుంది అనమాట, నేను అసలు ఊరుకొని కంపల్సరీగా పనిష్మెంట్ ఇస్తానని చెప్పి చెప్తుంది అనమాట. నెక్స్ట్ క్లాస్లోకి టీచర్ వచ్చేస్తారనమాట. అప్పుడు అందరూ ఉంచుంటారు. అప్పుడు టీచర్ చెప్తారన్నమాట, మన క్లాస్లో అసలు సరిగ్గా ఎవరు బిహేవ్ చేయట్లేదు, అందుకే నేను క్లాస్ ప్రెసిడెంట్ని పెడతానని చెప్పేసి అంటాడు. అప్పుడు తను అడుగుతాడు అనమాట. తను అంటాడు, నాకు టైం లేదని చెప్పేసి చెప్తాడు. నెక్స్ట్ ఏమో ఈ అమ్మాయిని అడుగుతాడు. అడిగితే సార్ నేను చదువుకోవచ్చు సార్, నాకు టైం సరిపోదని చెప్పి అంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ లేచి చెప్పుద్ది అనమాట, సార్ నేను అవ్వచ్చా క్లాస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాడు. తప్పకుండా అవ్వచ్చు అని చెప్పేసి అంటే ఇప్పుడు హీరోయిన్ అనమాట క్లాస్ ప్రెసిడెంట్ క్లాస్కి. అప్పుడు హీరో అంటాడు, అప్రిషియేట్ చేస్తాడనమాట, బాగానే కాన్ఫిడెంట్గా లేచి చెప్పావు, నువ్వు క్లాస్ ప్రెసిడెంట్ అవుతూ బాగా చేయని చెప్పి అంటాడు అనమాట. అప్పుడు సార్ అన్నాడు కదా, అతనేమో ఒక టాస్క్ ఇస్తాడనమాట హీరోయిన్కి, వెళ్ళి అనౌన్స్మెంట్ చెయ్యి అని చెప్పేసి. అప్పుడేమో హీరోయిన్ క్లాస్కి వెళ్ళి చెప్పుద్ది అనమాట, ఇలా మనం ఏవో డ్రాయింగ్ అవి చేయాలి, నాకు తెలిసి పెద్ద టాస్కే కానీ మనం చేయాలి కదని చెప్పి అంటుంది. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు అనమాట, మీ ఫ్యామిలీ ఫ్యూనరల్ బిజినెస్ రన్ చేస్తుంది కదా అని చెప్పేసి అంటారనమాట. సో అలా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. కొట్టుకుంటూ ఉంటే నెక్స్ట్ హీరోయిన్ బట్టలు ఉతికేటప్పుడు ఆలోచిస్తుంది అనమాట, అవి హ్యాండ్ కాలర్స్ అవి బ్లాక్గా అయిపోతున్నాయని చెప్పేసి వాళ్ళ తాతకి ఫోన్ చేస్తుంది అనమాట. వాళ్ళ మదర్ కుట్టింది. సో వాళ్ళ తాత ఇచ్చాడనమాట. నీకు ఏమన్నా కావాల్స్తే నాకు చెప్పు, మొహమాట పడుకు, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు అని చెప్పేసి వాళ్ళ తాత అంటాడనమాట. సో మళ్ళీ హీరోయిన్ క్లాస్కి వచ్చి చెప్పుద్ది అనమాట, ఈ హ్యాండ్ గ్లౌజెస్ మా మదరే చేసింది, మీ ఎవరు కావాల్సినా తీసుకొచ్చి ఏం మొహమాట పడిపోకండి అని చెప్పేసి హీరోయిన్ అంటుంది అనమాట. హీరోయిన్ మాత్రం 3 to 4 తీసేసుకుంటాడనమాట హ్యాండ్ గ్లౌజెస్. సో నెక్స్ట్ మళ్ళీ మనకి యాడ్ షూట్ చేస్తున్నారనమాట వాళ్ళ క్లాస్లో. సో అందరినీ కూర్చోబెట్టేసి షూట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అప్పుడు హీరోయిన్ గైడ్ హౌస్ అందరూ అలసిపోయారు కదా, పోలే డ్రింక్స్ కొనిద్దామని చెప్పేసి అందరికీ కొనిస్తుంది అనమాట. అందరూ క్లాస్లో తాగుతారు, కానీ హీరోయిన్ తాగదు, అంటే వాళ్ళకి ఎలా కొనిచ్చామని చెప్పి తాగదు. కానీ అందరికీ సడన్గా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట, వామిటింగ్స్ అయ్యి అందరికీ అయిపోతూ ఉంటే అప్పుడు ఒక అబ్బాయి అంటాడు కదా టాపరు, అబ్బాయి అంటాడు అనమాట, అదేంటి అందరూ తాగారు కదా మన క్లాస్లో సడన్గా, కానీ ఎవరైతే తాగలేదో వాళ్ళకి ఏం అవ్వలేదు, ఎవరైతే తాగారో వాళ్ళకి అసలు బాగాలేదు అని చెప్పేసి అంటాడు అనమాట. నెక్స్ట్ ఏమో హీరోయిన్ చూపిస్తారు. అప్పుడు చెప్పుద్ది అనమాట, క్యాంటీన్ ఫుడ్ వల్ల ఇదంతా జరిగింది, తను అలాగ డ్రింక్స్ కొనిచ్చడం వల్ల కాదు, వాళ్ళు చీప్ క్వాలిటీ పెట్టేశారు ఫుడ్ మనకి అని చెప్పేసి చెప్పుద్ది అనమాట. అప్పుడు హీరోయిన్ అంటారనమాట, వీళ్ళు ఇక్కడ నువ్వు తాగు, నువ్వు నిజంగా ఏం చేయలే కదా, తప్పు చేయలే కదా, తాగు అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు అంతలో హీరో వస్తాడనమాట. హీరో వచ్చి విషయం చెప్తాడు, ఇలాగా మీల్ రిప్లేస్మెంట్ జరిగింది, అందుకే మన వామిటింగ్ అయిపోతున్నాయి అవి చీప్ క్వాలిటీ వల్ల అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్ ఏమో టీచర్ వస్తాడనమాట క్లాస్కి. అప్పుడు అంటాడనమాట, ఈరోజు చాలా ఎక్స్ట్రా చేసామేమో నువ్వు అని అనుకోవట్లేదు అని చెప్పేసి అంటాడనమాట. తను అంటే అప్పుడు లేచి హీరోయిన్కి సారీ చెప్తాడనమాట, కావాలని బ్లేమ్ చేసావా ఏంటని చెప్పేసి అలాగే అడుగుతాడు అనమాట. తను బాగానే చేసింది కదా, తన డ్యూటీ తను చేస్తుంది, తప్పే ఉందని చెప్పి సార్ అంటాడు. సో హీరో అడుగుతాడు హీరోయిన్, ఇప్పుడు నీకు ఎలాగుంది, బాధపడుతున్నా అని చెప్పి అడుగుతాడు అనమాట. అప్పుడు హీరోయిన్ చెప్పుద్ది, పర్లేదు నేను బాగానే ఉన్నానని చెప్పి అంటుంది అనమాట. అందరికీ ఇప్పుడు ఇంకా హెల్త్ బాగానే ఉంటుంది. సో అందరూ ఫైన్ అయిపోయారు. సో ఇప్పుడు వీళ్ళందరూ చూసుకుంటున్నారు అనమాట టీవీలో. అందరూ అనుకుంటున్నారు, అదేంటి నేను ఇంతలాగా కనిపిస్తున్నానండి కెమెరాలని అని అనుకుంటున్నారు అనమాట. ఇక్కడ అంటే వాళ్ళు షూట్ చేశారు కదా, అది చూపిస్తున్నారు అనమాట టీవీలో. సో వీళ్ళు అనుకుంటూ ఉంటారు, నువ్వు కనపడవు కానీ బాగానే హ్యాండ్సమ్గా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు సార్ పిలిచి అంటాడు, నువ్వు చాలా క్లోజ్గా అయిపోతున్నావు ఏంటి హీరోతో అని చెప్పి అంటాడు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.